యో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ ఆఫ్టర్ లాంగ్ లాంటి చెప్పాలంటే చాలా మందికి ఇదే ఫస్ట్ టైం కావచ్చు, ఎందుకంటే మన అంత పెద్ద ఛానల్ కూడా ఏం కాదు. సో నేను ఈ వీడియోలో ఒక మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్ పోబోతున్నా. ఇది ఏంటిదో చాలా మంది తెలిసి ఉండదు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది ఒక B2B వెన్యూ అండ్ ఒక బిజినెస్ టు బిజినెస్ వెన్యూ. ఇక్కడికి నార్మల్ పీపుల్కి అలో ఉండదు. ఇది ఒక నార్మల్ సూపర్ మార్కెట్ లెక్క అయితే కాదు, ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే అలో ఉంటుందంట. అది నేను గూగుల్లో కొడితే వచ్చింది, అదే మీకు చూపెడతా. అంటే చాలా మంది అదే రియల్ అని కూడా చెప్పిళ్ళు. దీనిలో పోవాలంటే అది కూడా నార్మల్ బిజినెసెస్ అంటే కాదు, వాళ్ళకి ఒక రిజిస్టర్డ్ బిజినెస్ అయినా ఉండాలి, ఒక GST నెంబర్ అఫీషియల్ అయినా ఉండాలి, వాళ్ళకి మాత్రం అలా ఉంటుంది. సో మనం ఈరోజు ఆ స్టోర్ పోయి అది ఎట్లుంటుందో మీకు చెప్పబోతున్నా. అండ్ నీకు ఎట్లలో ఉంటుంది దానికి అంటే, నాకు ఒక GST అని ఉంది. నేను ఒక బిజినెస్ పెడదాం అనుకున్నాను. నా ఒక పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, మేకింగ్ ఫేక్ ఫాలోవర్స్ టు మై ఇన్స్టాగ్రామ్ పేజ్ అని చెప్పి. దానికి కావాల్సిన దానికోసం నేను ఒక GST అని కూడా ఇస్తున్నాను. ఆ GST మీద అంటే అది ఉంటే ఇప్పుడు నాకు దానిలో ఓనికి అలో ఉంటుంది. సో ఒకసారి పోయి మీకు కూడా B2B వెన్యూస్ ఎట్లుంటే చూపెడదామని చెప్పి వీడియో చేస్తున్నా. లెట్స్ గో. మేము మెట్రో క్యాష్ అండ్ క్యారీ పోదాం అనుకుంటున్నాం. మా ఫ్రెండ్ నేను బండి కొంటా అని చెప్పి ఒక యమహా స్టోర్ పట్టుకొని వచ్చిండు. అక్కడ వాళ్ళు కావాల్సిన ఎగ్జిట్ బండి చూసిన కానీ అక్కడ బండి అయితే కొనలేదు. దాని తర్వాత ఒక మెట్రో క్యాష్ అండ్ క్యారీ పోయినాము. అక్కడ ఫుల్ డిస్కౌంట్స్ ఉన్నాయి నార్మల్తో పోల్చుకుంటే. డిస్కౌంట్స్ అయితే షూస్ ఉన్నాయి. మా మీద కావాలా? ఇది తీసుకున్నా. కంపెనీ బాగుంది. నేనైతే ఇక్కడ చాలా రోజుల తర్వాత ఒక ఫ్రోజన్ మీట్ మాట అయితే చూసిన. నేను లాస్ట్ టైం చూసింది వచ్చేసి లుల్లు మాల్లో, అండ్ తర్వాత ఇక్కడ చూస్తే మన గొప్పల్లో మెట్రో క్యాష్ అండ్ క్యారీలో ఉంది. అండ్ ఇక్కడ మనకి చేపలు, రొయ్యలు, దాని పక్కన మటన్ అండ్ దాని పక్కన చికెన్ కూడా ఉంది. వీటిని ఉండడానికి అక్కడ ఫుల్ ఆఫ్ స్పైసెస్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. కానీ వీటి మీద వాళ్ళైతే హోల్సేల్ అన్నిటిని ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళ కోసం ఇక్కడ ప్యాకేజ్ అయితే ఉన్నాయి. వాటి మీద వాళ్ళ షాప్ పేర్లు అండ్ ఎక్కడ డెలివరీ కావాలి అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ డే టు డే నెసరీస్కి చాలా తక్కువ ఉంది. అక్కడ చూస్తే షాంపూ 1000 నుండి ఇక్కడ 500కి అమ్ముతా అంటున్నారు. కానీ నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటిదంటే, పూమా ఒరిజినల్స్ 4500 అయితే షూస్ ఇక్కడ 1500కి ఇస్తామన్నారు. నేను షాక్ అయినా. తర్వాత అక్కడ నార్మల్ మనకు ఒకటి కొనుక్కొని అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. మేము ఆ మాల్కి అయితే పోయినాం. ఆ మాల్లో నాకు తెలిసిన ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపు అయినాక ఆయన కలిసి ఆయనతోనే మాట్లాడటం మాకు తెలిసింది ఏంటంటే, ఒక 3 months ముందు వరకు ఒక జర్మన్ కంపెనీ, వాళ్ళు ఓన్లీ ఒక రిజిస్టర్డ్ బిజినెస్ ఉన్న వాళ్ళనైనా లేకపోతే ఇట్లా GST ఉన్న వాళ్ళు మాత్రమే అలో చేస్తుందంట. కానీ ఇప్పుడు అందరిని అలో చేస్తారు. నేను ఓన్లీ GST ఉన్న వాళ్ళు కావచ్చు అని చెప్పి నేను వీడియో ఇద్దాం అయినా కొంత అందరిని అలో చేస్తారు. కాకపోతే అక్కడ మినిమం మీరు అక్కడ కొనుక్కొని రావాలంటే మినిమం 1000 రూపీస్ బిల్లింగ్ చేయాలి. అంత తక్కువ చేసినా మాత్రం మీకు కొన్ని ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకు తెలిసిన వల్ల నార్మల్ బిల్లింగ్ చేసుకుని వచ్చేసినాం. నార్మల్ అయితే మినిమం 1000 రూపీస్ కొనాలి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీకు వీడియో చూసినట్టు అందరూ నార్మల్ వాళ్ళు అయితే కాదు, షాప్స్ డీప్ మీద అంటే నార్మల్ హోల్సేల్ కొనుక్కొని వచ్చిన వాళ్ళు మాత్రమే దాదాపు వచ్చిండు. అండ్ అక్కడ హోల్సేల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఓనికి రేట్స్ అయితే బయటతో కంపెనీ అయితే మస్తు తక్కువ ఉన్నాయి. మోర్ దెన్ హాఫ్ రేట్ దాకా వస్తున్నాయి. దాదాపు 40-50% దాకా డిస్కౌంట్ ఉన్నది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొకటి మీ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఫాలో కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్.